Hi friends, do you think that it's an easy job to train a dog or puppy? This video is for you. మిస్ చేయకండి. ఈ క్లిప్ మొత్తం చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఆఫ్టర్ దట్ నేను దాని గురించి మాట్లాడతాను. ఓకేనా? లెట్స్ సీ దిస్. Come here beta, come here beta. Yes. Hey buddy. Yes. Sit. Ready? అలా పడుకుంటేట్లున్నానా? అదే మరి ఇంత లేజీ ఫీల్ కదరా నువ్వు? రుద్ర కమ్. ఓయ్ రుద్ర కమ్. Yes. Sit. Beta, beta, beta. Come here. Want this? Rudra, my good boy. Come here. Okay, ready? Sit. Rudra, this way, this way, this way, this way. Woohoo! Easy, easy. Wow. What a running, Nana. Easy, beta. Easy, easy, easy. Yamma. Rudra, it's okay. Fine. Fine, that's good. Come here. Yes. Good boy. Yes. Ready? Come here. Sit. That's fine. Yes. Yes. Good boy, better. Good boy. Rudra, ready? Sit. Good boy. Yes. Rudra, stand. Yes. Good boy. Rudra, sit. Rudra, want this? Sit. Rudra. Hey buddy, sit. ఏంటా నువ్వు ఆడుకుంటూనే ఉంటావు ఇలా ఎప్పుడు ఆటనేనా ఫుడ్ ఏం బాగా తింటావు కానీ నా దగ్గర నుంచి నువ్వు లాక్కునే ట్రై చేస్తావు కదా నేను నీకు నేర్పించేది కమాండ్స్ ఏమి అర్థమవుతుందా రుద్ర బాబు నువ్వు రుద్ర రౌడీ బాయ్ ఓకే సిట్ సిట్ yes that's good stand yes sit Rudra come on sit Rudra, come this way sit yes good boy yes good boy Rudra stand yes sit sit Rudra sit ఎక్కడ చూస్తున్నావు నువ్వు సిట్ ఎస్ ఎస్ గుడ్ జాబ్ అలా పడిపోద్దు కమ్ ఫైన్ 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 కమ్ రుద్ర దిస్ వే Yes. Good down. Yes, it's okay. Good job. Sit. Come. Only move just sit. That's good. Yes. Good sit, okay? This is a sit position, okay? Yes. Good job. Good boy. Good boy. Yes. Good sit, Nana. Okay? Ready? Easy, Nana. Easy. Okay, ready? Stand. Yes. Good job. Sit. Okay. Difference should be. Okay. Rudra. Sit. Hey buddy. Come here. Sit. Good. Yes. Stand. Yes. Super. Sit. 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 Yes, that's good. Sit. General ga em cheyala stand. Good. Sit. కూర్చోవాలి ఇప్పుడు ఇన్ని సెషన్లలో కూర్చోవాలి బట్ స్టిల్ హీ ఈజ్ what happened what are you thinking okay sit that's good yeah that's right now okay yes yes good job Rudra stand yes sit no understand sit
buddy, cut me. Hey, Rudra. Sit. Rudra. Sit. Okay. Sit. That's it. Yes. Let me try. Let me try another session. Okay. Good boy. It's okay. Yeah. Okay. Super. You like that? You like that? You like that? Rudra! Come here. Da. What are you doing now? More. Come here. Ah, beta. Okay, no jumping. Sit. Good boy. Yes. చూసారు కదా. సో ట్రైనింగ్ అన్నది అంత ఈజీ టాస్క్ ఆర్ ఈజీ జాబ్ కాదండి. సో దెర్ ఈజ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ టు ట్రైన్ ఏ డాగ్ ఆర్ పప్పీ. సో ఇది ఎలా డిపెండ్ అయింటుందంటే కనుక సో బ్రీడ్ని బట్టి, అంటే అది ల్యాబా, గోల్డెన్ రిట్రీవరా, హస్కీయా, బీగల, జర్మన్ షెపర్డ్, ఇలా మల్నాయసా, డచ్ షెపర్డ్, ఎవ్రీ బ్రీడ్. సో బ్రీడ్ని బట్టి, అలాగే దాని ఏజ్ని బట్టి డిపెండెంట్ ఉంది. సో ఏజ్ని బట్టి ఎలా అంటే, సో నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, అర్లీ ఏజ్లో ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఇట్ విల్ గివ్ బెటర్ రిజల్ట్స్ అని చెప్తుంటాను. చాలామంది కొంతమంది డాక్టర్స్ సజెషన్స్ మేరకు, కొంతమంది నైబర్స్ ఆర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వేరే వాళ్ళ మాటలు విని ఏం చేస్తారంటే వాటికి 4 months వచ్చే వరకు, అలాగే 6 months వచ్చే వరకు ట్రైనింగ్ అనేది నేర్పించారనమాట. సో మీకు రియల్గా చెప్తున్నాను, ట్రైనింగ్ అనేది అర్లీ ఏజ్లోనే స్టార్ట్ చేయాలి, లేకుంటే ఇలాగనే ఉంటుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, సో నేను చెప్పాను కదా ఏజ్ డిపెండ్ అయి ఉంటుంది అనేసి. సో ఇప్పుడు 7, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పప్పీ ఎందుకు, మన ఇప్పుడు రుద్ర ద గోల్డెన్ రిట్రీవర్ ఇప్పుడు మీరు చూస్తారు కదా, దాన్నే తీసుకుందాము. దానికి ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పటికి 7 months అండి. సో ఈ 7 months ఆఫ్ లైఫ్ స్టైల్, అంటే తన జీవన విధానం డే స్టార్ట్ అయినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు దాని లైఫ్ స్టైల్ యొక్క ఇంపాక్ట్ చాలా దాని మీద ఉంది. అందుకే ఆ విధంగా బిహేవ్ చేస్తుంది అది. సో అలాంటి డాగ్ని మనము కంట్రోల్ చేసి కమాండ్స్ నేర్పించాలంటే కనుక చాలా కష్టంతో కూడిన పని. ఇది ఇప్పుడు మీరు చూసిన క్లిప్స్ అనేవి ఈ రోజుది కాదండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఈ రోజు అయితే కాదు, ఈరోజు June 10th రైట్. సో కానీ ఆ వీడియో నేను తీసింది పప్పీ వచ్చినటువంటి, అంటే ఫస్ట్ డే వీడియో మీరు చూసారు కదా. దాని తర్వాత ఫస్ట్ డే వీడియోలో మనం ఏం చేస్తాము, ఫస్ట్ డే ట్రైనింగ్ సెషన్లోన జస్ట్ ఫుడ్ డ్రైవ్ చెక్ చేస్తాము, అంటే ఫుడ్ ఎట్లా తింటుందని చెక్ చేస్తాము, కొన్ని డిజైర్ బిహేవియర్ కోసం ట్రై చేస్తాము. బట్ ఆ తర్వాత రెగ్యులర్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో బట్ అలా నేను స్టార్ట్ చేసినప్పుడు నేను రియల్లీ ఐఎమ్ వెరీ షాక్డ్. సో చాలా వరకు కొంతమందికి డౌట్స్ ఏంటంటే, ఫుడ్ డ్రైవ్ బాగా ఉంటే పప్పీకి బాగా ట్రైన్ చేయొచ్చు అనుకుంటా, కానీ ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఫుడ్ డ్రైవ్ బాగా ఉంటేనే కాదు, పప్పీ కూడా నేర్చుకోవడానికి ఇంటెన్షన్ దానికి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, దాని లైఫ్ స్టైల్ అనేది, దాని లైఫ్ స్టైల్ అది చెప్పాను కదా, దాన్ని 7 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, లేదా 8 months 1 year అవ్వచ్చు, ఆ లైఫ్ స్టైల్కి అది అలవాటు పడి ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసి సో మనం దారికి తెచ్చుకొని ట్రైన్ చేయాలంటే నిజంగా నడుములు హునమైపోతాయి. సో బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే వాడు బాగున్నాడు. ఎందుకు ఈ క్లిప్స్ నా దగ్గర ఇంకా ఉన్నాయి, నేను అప్పుడు తీసుకున్నాను పోస్ట్ చేయాలని. బట్ మళ్ళీ నేను ఒకసారి రీచెక్ చేసుకుంటే, ఒకసారి పోస్ట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది స్టిల్ నౌ. మా పప్పీకి 4 months సార్, కానీ మా డాక్టర్ చెప్పారు లేదా మా ఫ్రెండ్ చెప్పాడని చెప్పేసి 6 months తర్వాత ట్రైనింగ్ ఇప్పించాలంటున్నారు, అది కరెక్టేనా ఇలా అడుగుతున్నారంట. సో అది నాకు గుర్తొచ్చి అదే విధంగా క్లిప్స్ అలాగే ఉంటాయి. సో మీకు ఒకసారి ఒక క్లియర్ ఐడియా వస్తుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఇఫ్ యూ వాంట్ రియలీ ట్రైన్ యువర్ డాగ్. సో మీరు నిజంగా మీ పప్పీకి ట్రైనింగ్ ఇప్పించాలనుకుంటే మాత్రం, అది నా దగ్గర నేను చెప్పట్లేదు, ఎవరి దగ్గరైనా సరే ఇప్పించాలనుకుంటే మాత్రం, సో టేక్ డెసిషన్ యాజ్ సూన్ అండ్ పాసిబుల్ అండ్ జాయిన్ యువర్ పప్పీ ఇన్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో అదర్వైజ్ లేదు, జస్ట్ మా ఇంట్లో డాగ్ ఉండి తింటే తినింది, పండింది, ఆడితే ఆడింది అనుకుంటే మాత్రం, సో దెర్ ఈజ్ నో నీడ్. మనం దాని గురించి అసలు మాట్లాడిన అవసరం కూడా లేదు. బట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక గుడ్ ఫ్యామిలీ కంపానియన్గా మన డాగ్ మనతో ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్గా మనతో ఉండాలంటే మాత్రం, సో ఇట్ షుడ్ బి ట్రైన్ అండి. ఖచ్చితంగా మంచిగా ట్రైన్ అయి ఉండాలి. సో మీరు వీడియో యొక్క అప్డేట్స్ మీరు చూస్తూ ఉండండి. సో ఆల్రెడీ నేను కొన్ని తీసాను, అవి మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. సో చేంజ్ అనేది
ఎలా ఆ చేంజ్ అనేది ఎలా వచ్చింది. సో స్టార్టింగ్ వీడియోస్కి అండ్ డే బై డే నా ఎఫర్ట్స్ తోటి, లవ్ అండ్ అఫెక్షన్ తోటి. సో ముఖ్యంగా మనకు కావాల్సింది ట్రైనర్గా, సో ట్రైనింగ్ టెక్నిక్స్ తెలిసినా కూడా పప్పీ క్యాచ్ చేయగలగాలి. కొన్ని పప్పీస్ ఆ లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ వల్ల కొద్దిగా లేట్గా తెలుసుకుంటాయి. దే ఆల్ నీడ్ ఓన్లీ లవ్ అండ్ సమ్ టైమ్ అండి, అంతే. సో ఆల్ ఎనీ బ్రీడ్, సో అవి నేర్చుకోవాలంటే మనం తొందరగా రష్గా ఉండకూడదు అనమాట. అంటే లైక్ కొంతమంది ఎలా ఉంటారంటే ఆ పేరెంట్ అవ్వచ్చు, అంటే తను ఓన్గా ట్రైన్ చేస్తున్నా కూడా కొంతమంది పేరెంట్స్, లేదా వేరే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ వదిలినా కూడా వెంటనే నేర్చుకోవాలి అని అనుకుంటారు. కొంతమంది ట్రైనర్స్ ఆ ట్రైనింగ్ అనేది ఏంటో తెలియకుండా సో పప్పీస్ని ఏమంటాం ఫోర్స్ఫుల్ చేస్తూ ఉంటారు. సో అవి ఇట్స్ నాట్ కరెక్ట్ ఐ థింక్. సో నేను చూసాను, నేను నాకు నవ్వొస్తుంది వాని యొక్క యాక్టివిటీస్ చూస్తూ ఉంటే. బట్ టుడే సో హీఈస్ షోయింగ్ సమ్ రెస్పాండ్ టు లర్న్ సంథింగ్ అండి, కొద్దిగా నేర్చుకోవడానికి వాడైతే ట్రై చేస్తున్నాడు. అండ్ చెప్పాను కదా, సో జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ టైం, పేషెన్స్ అండ్ సమ్ లవ్ అండ్ అఫెక్షన్ అండి. సో అయితే టెక్నిక్ తెలిసి ఉండాలి, ట్రైనింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి. సో అంతకు మించి అయితే ఏమీ లేదు. సో ఇది అంటే దీని వెనక మీరు చూసినంత ఈజీగా ఉండదని చెప్పడం కోసమే దీన్ని నేను చెప్తున్నాను. అలాగే మీరు నిజంగా మీ పప్పీకి ట్రైనింగ్ ఇప్పించుకోవాలనుకుంటే కనుక లేట్ చేయకుండా వెంటనే ఎక్కడైనా సరే, మీ లోకల్లో అవ్వచ్చు, మీకు దగ్గరలో అవ్వచ్చు, లేదా నా దగ్గర అవ్వచ్చు, ఎక్కడైనా సరే అండి. సో నేను నా దగ్గర అని చెప్పకూడదు కదా, ఓకే. సో డిలీట్ ఇట్. సో కాబట్టి టేక్ డెసిషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి. సో ఎనీవేస్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ Rudra's progress in his obedience training. Yeah, anyways, thanks for watching my videos and supporting me. Love you all. Bye bye. See you in next videos.